హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అయిన క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఇప్పుడు క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును నీళ్ళతో పాటు వేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. మొత్తం క్యాబేజీ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు నీళ్ళన్నీ ఎగిరే వరకు దగ్గరగా మగ్గనివ్వాలి. ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా చెదగొట్టుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిశనగపప్పు కూరను ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి ఇలా కూరను వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.